ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన గురువు 6వ సప్తమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు యొక్క కలయిక ఉన్నది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. ఒకానొక శుభకార్యానికి సంబంధించిన ప్రస్తావన ముడిపడుతుంది. అనుకున్న విధంగా ఆ కార్యక్రమాన్ని తలపెట్టగలుగుతారు. మంచి ముహూర్తము ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశాలలో పనిచేయడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలోని మీ వారి యొక్క సహాయ సహకారాలు ధనరూపేణ మీకు లభించే అవకాశం గోచరిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు 21 మార్లు పఠించండి. తద్వారా ప్రయోజనాలని అత్యంత తొందరగా అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. నోటిఫికేషన్లలో లేదా ఇతరితర ఇన్ఫర్మేషన్స్ లో కొద్దిపాటి ఫేక్ న్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు అంతగా నడవకపోవచ్చు. దీనికన్నా మనం విడిగా వచ్చి ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కష్టమో నష్టమో మనమే చేసుకుందాము, మనమే ఏదైనా ప్రయత్నం చేద్దాము, ఈ భాగస్వామ్య వ్యవహారాలు అంతగా మనకి ఇమడడం లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. అయిన వాళ్ళు రక్త సంబంధికుల సహాయ సహకారాలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తం సొంత ఆలోచనలు శ్రేయస్కరం. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఒకానొక మొక్కుబడిని తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. కొద్దిపాటి అశ్రద్ధ, నిర్లక్ష్యం కూడా తీవ్రస్థాయి అనారోగ్యానికి కారణమవుతుంది. చర్మ సంబంధమైన అనారోగ్యాలు, వాతపూర్వకమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచం పఠించండి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలించడం కోసం ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణబాధల నుండి కూడా బయటపడగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టములిక తైలంతో, ఎరుపు ఒత్తులతో దీపారాధన జరిపించండి. గోమతి చక్రాలతో, శ్రీఫలంతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి అర్చన జరిపించండి.